హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. బీరకాయ తొక్కుతో పచ్చడి చేశానండి. ముందుగా జీలకర్ర 2 స్పూన్లు వేశాను, మినప్పప్పు 3 స్పూన్లండి. ఉంటే పచ్చిశనగపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను పచ్చిశనగపప్పు అయితే లేదు కాబట్టి నేను మినప్పప్పు జీలకర్ర వాడానండి. 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసాను, కొత్తిమీర కొంచెం వేసానండి. మొత్తం ఒకసారి ఫ్రై చేసుకుందాము. అవి వేగిపోయాక తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఉంటే చాలండి, ఎక్కువ వేయలేదు. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీర తొక్కును కూడా ఇందులో వేసేసుకొని మగ్గించుకుందామండి. ఒక 10 చిన్నులపాయలండి, తెల్లగడ్డ పాయలు వేసేసాను, కొంచెం పసుపు వేసానండి. మొత్తం ఒకసారి మగ్గించుకొని మనం మిక్సీ వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ మోతాదులో మగ్గిపోతే చాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, మినప్పప్పు అండి, అది మిక్సీ పట్టేసుకుందాం. చిన్న నిమ్మకాయ సజంత చింతపండు మిక్సీలో వేస్తున్నానండి. కొంచెం బరకగా అయితే పట్టుకుందాము. కొంచెం సాల్ట్ వేసాను. మనం అలాగే ముందు వేపి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కును కూడా ఇందులో వేసేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు పెట్టుకుందాము. ఒక 3 ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలండి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంగువండి, ఎల్జీ ఇంగువ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇంగు వేసుకుంటే నచ్చిన వారు అవసరం లేదు, వేసుకోవద్దు. ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. పచ్చడి పోపు పెట్టేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి తినొచ్చు, ఇడ్లీ, దోశ, వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను సాల్ట్ కొంచెం తక్కువ వేసాను, అందుకని మళ్ళీ సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, చూస్తుంటే మనకు చింతకాయ పచ్చడిలాగా ఉంది కదండి. నాకైతే అలాగే అనిపిస్తుంది చూస్తుంటే, కానీ టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే నేను స్వీట్ కార్న్తో నా మనవడికి పకోడా చేసి ఇచ్చేసానండి. ఇది కూడా నేను ఫుల్ వీడియో పెడతాను, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ పకోడా అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.